మీ పిల్లలు ప్రతిరోజు చాలా బరువైన స్కూల్ బ్యాగ్ మోస్తున్నారా? దానివల్ల వారి యొక్క వెన్నెముక శాశ్వతంగా దెబ్బతింటుందా? ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. నమస్కారం, నేను డాక్టర్ బి కృష్ణ, ఆర్థోపెడిక్ స్పైన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. స్కూల్ బ్యాగ్ బరువు ఒకటే వెన్నెముకను శాశ్వతంగా వంకర చేయదు, కానీ చాలా బరువైన బ్యాగ్ ను ప్రతిరోజు తప్పు విధానంలో మోయటం వలన పిల్లల్లో మెడ, భుజం, వెన్నెముక సమస్యలు రావచ్చు. సాధారణంగా పిల్లల బరువులో 10% కంటే తక్కువగా బ్యాగ్ బరువు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ సమస్యను గుర్తించడానికి కనిపించే లక్షణాలు: స్కూల్ నుంచి పిల్లవాడు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ భుజం నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది అని మారం చేస్తూ ఉంటాడు. అలాగే వంగి నడవటం, భుజంపై బ్యాగ్ యొక్క ఎర్రటి చారలో పట్టీలాగా కనపడటం, ఒకే భుజంపై బ్యాగ్ ని తగిలించుకొని నడవటం. మనం ఈ సమస్యను నివారించాలంటే ముఖ్యంగా బ్యాగ్ రెండు భుజాలకి తగిలించుకొని అలవాటు చేయాలి. ఆ బ్యాగ్ ఏదైతే ఉందో మనకి నడుము కంటే కిందకి జారకుండా పైనే ఉండేటట్టుగా చూడాలి. ఆటలాడటం, శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేసేటట్టుగా చూడాలి. పౌష్టికాహారం కూడా అలవాటు చేయాలి పిల్లలకి. బ్యాగ్ యొక్క బరువుని వీలైనంత వరకు తగ్గించాలి. పిల్లలు వెన్నొప్పి పదే చెప్తుంటే, రాత్రులు కూడా నొప్పి తీవ్రత ఎక్కువ అవుతుంటే ఆర్థోపెడిక్ సర్జన్ ని సంప్రదించాలి. సరైన స్కూల్ బ్యాగ్ ను సరైన విధానంలో పిల్లలకు ధరించడం మనం అలవాటు చేస్తే అదే వారి వెన్నెముక ఆరోగ్యానికి మొదటి అడుగు అవుతుంది.